10 కథలు చదివాను. 10 కథల మీద మాట్లాడవలసింది చాలా ఉంది, ప్రతి కథ మీద మాట్లాడవలసింది చాలా ఉంది. కానీ ఇంకా ఆ కథల్లో నుంచి నేను బయటపడ్డాను అనుకోను. బహుశా మీరు ఎవరైనా కూడా అవి చదవడం మొదలుపెట్టిన తర్వాత అవి మిమ్మల్ని హాంట్ చేస్తూ ఉంటాయి. అంత త్వరగా వాటిలో నుంచి బయటపడరు. వాటి మీద విశ్లేషణ, వాటి మీద ఒక అభిప్రాయం ప్రకటించడం అంత సులభమైన విషయం కాదు. అందువల్ల నేను ఏమనుకున్నానంటే 3 అంశాలుగా ఎక్కువ సమయం తీసుకోకుండానే ముందు మహి గురించి కొంత మాట్లాడాలి. 2 మొత్తంగా మహి కథారచన శైలి గురించి కొంత మాట్లాడాలి. 10 కథల్లోనూ ఒక 3 కథలను ప్రత్యేకంగా ఇవాల్టి సందర్భంలో విశ్లేషించవలసి ఉంటుంది అని అనుకున్నాను. నిజానికి ఇది గన్స్ అండ్ మాన్సూన్ సభ, కానీ మాన్సూన్ లేదు, ఇంకా మాన్సూన్ కాలం కూడా కాదు. గన్స్ అయితే పెట్టారు. మాన్సూన్ అనేది బహుశా మనిషికి, మీరు ఒక్క తరం వెనక్కి వెళ్తే ఎవరైనా ఊరి నుంచి రాగానే వానలు పడుతున్నాయా అని అడిగేవాళ్ళు. వాన అనేది మనిషికి చాలా ఇష్టమైన, గురజాడ ఎక్కడో రాస్తాడు, చిన్నపిల్లలకు నీళ్ళంటే ఎంత ఇష్టమని. బహుశా మానవ జాతికే వర్షం చాలా ఇష్టం. గన్స్ అండ్ మాన్సూన్స్ అనే పోలికలో బహుశా మాన్సూన్ మనిషికి అవసరమైనది, మనిషికి తిండి పెట్టేది, మనిషికి ఆహ్లాదాన్ని ఇచ్చేది, ప్రకృతికే ఆహ్లాదాన్ని ఇచ్చేది. కాబట్టి మాన్సూన్ కావాలి. గన్స్ ఆ ఆహ్లాదాన్ని చెడగొట్టేవి కనుక అవి వద్దు. ఇది చాలా స్థూలమైన విభజన అని నేను అనుకుంటాను. ఇంత స్థూలంగా, ఇంత సులభంగా విషయాలు ఉంటే మనకు బహుశా చాలా సులభంగా ఉండేది, కానీ అంత సులభంగా లేవు. చాలా క్లిష్టమైన, చాలా మనకు కనబడే రూపం ఒకటి, కనిపించని సారాలు అనేకం అనే ఒక వాతావరణంలో మనం ఉన్నాం. అటువంటి సందర్భంలో ఈ కథల పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది. నేను ముందే చెప్పినట్టు ముందు మహి గురించి మాట్లాడాలి. మహి కథారచయిత కన్నా ముందు ఫోటోగ్రాఫర్, కథారచయిత కన్నా ముందు చిత్రకారుడు. ఫోటోగ్రాఫరు, చిత్రకారుడు కథారచయిత కావడంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఫోటోగ్రాఫర్ సాధారణంగా ఇప్పుడైతే రంగులు వచ్చాయి, కానీ కొంత వెనక్కి వెళ్తే నలుపు తెలుపులలో సమాజాన్ని చూడడానికి, ప్రకృతిని చూడడానికి అలవాటు పడేవాళ్ళు. నలుపు తెలుపుల మధ్య విభజన, వెలుగు నీడల మధ్య విభజన. కానీ సమాజం నిజానికి, ప్రకృతి కానీ సమాజం కానీ మనిషి కానీ ఇంత సులభమైన వెలుగు నీడల విభజనలో లేడు. అనేక వెలుగులున్నాయి, అనేక నీడలున్నాయి. చీకటి అనేక ఛాయలుంది, వెలుగు అనేక ఛాయలుంది. ఈ రెంటి మధ్య ఎక్కడో మనం పెనుగులాటలో ఉన్నాం, తన్లాటలో ఉన్నాం. ఏది వెలుగు, ఏది చీకటి అని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ వెలుగు చీకట్లను చిత్రించడంతో ప్రారంభమైన మహి ఈ వెలుగు చీకట్లు జీవితంలో ఎట్లా ఉంటాయి అని కొత్త విశ్లేషణ ప్రారంభించాడు. అంటే ఫోటోగ్రాఫర్ కన్ను, లెన్స్ సమాజం మీద, అంతకుముందు ప్రకృతి మీద ఉందేమో, లేదా వ్యక్తుల పోర్ట్రేట్స్ మీద ఉందేమో, కానీ ఇప్పుడు వ్యక్తిత్వాల పోర్ట్రేట్స్ మీద, మనస్తత్వాల పోర్ట్రేట్స్ మీద ఈ కెమెరా కన్ను వ్యాపించింది. అందువల్ల ఫోటోగ్రాఫర్కు ఉండే ఒక నైపుణ్యం, ఫోటోగ్రాఫర్కు ఉండే ఒక ఫెసిలిటీ, ఫోటోగ్రాఫర్కు ఉండే ఒక సౌలభ్యం ఈ కథలో అన్నిట్లో కనబడుతుంది. వ్యక్తులను ఎట్లా చిత్రిస్తాడు, పాత్రలను ఎట్లా చిత్రిస్తాడు, పాత్రల మధ్య సంభాషణలను ఎట్లా చిత్రిస్తాడు. ఈ సంభాషణలు, కనబడే సంభాషణల వెనుక కనబడని అర్థాలు చాలా ఉంటాయి. ఈ కనబడని అర్థాలు వెలుగు నీడల మధ్యలో ఎక్కడో జారిపోతున్నాయి. ఇది ఫోటోగ్రాఫర్ కన్ను పట్టుకుంది. 2 చిత్రకారుడు కూడా, చిత్రకారుడికి రంగుల గురించి తెలుస్తుంది. రంగుల గురించి మాత్రమే కాదు, రంగులను కలిపితే ఏం జరుగుతుందో తెలుస్తుంది. రసాయనిక సమ్మేళనం, ఏ రంగును కలిపితే, కోపపు రంగును హాస్యపు రంగును కలిపితే ఏమవుతుంది, బీభత్సపు రంగును శాంతి రంగును కలిపితే ఏమవుతుంది. ఇటువంటి అనేక వర్ణమయ దృశ్యాలు తాను అంతకుముందు చిత్రాల్లో చిత్రించి ఉన్నాడు. వాటిని కథల్లోకి తీసుకొచ్చాడు.
కథలు మీరు చదువుతారు, నేను కథల గురించి వివరంగా చెప్పబోను. కథలు చదవాలి కాబట్టి ఇప్పుడే సత్యం గారు అంటున్నారు, ఈ పుస్తక సమీక్ష పుస్తకావిష్కరణ సభల్లో ఒక చిరాకైన విషయం పుస్తకంలో ఏముందో అంతా ముందే చెప్పేస్తారు, లీక్ చేస్తారు, చేయకూడదు అని. నేను లీక్ చేయదలుచుకోలేదు, సత్యం గారి మాటను గౌరవిస్తూ ఉన్నాను. అందువల్లనే కథల మీద మాట్లాడాలని నేను అనుకున్నది కూడా కొంత తగ్గించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే మొత్తంగా మహి కథల గురించి 10 కథల మేరకు అది వర్తిస్తుంది. ఒక 5-6 అంశాలు తప్పకుండా గుర్తించవలసి ఉన్నాయి. ఏ కథ చెప్పకుండానే ఆ సాధారణ అంశాల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, మామూలుగా చాలామంది కొత్త కథకుల్లో అది వస్తూ ఉంది. మహి కూడా దాన్ని చాలా సాధన చేశాడు, చాలా విస్తరించాడు, అభివృద్ధి చేశాడు. స్ఫురణ ద్వారా చాలా విషయాలు చెప్పడం. అన్ని అక్షరాల్లోనే చెప్పలేము, అన్ని అక్షరాల్లోనే చెప్పకూడదు. కొంత అక్షరాల మధ్య మౌనం ఉంటుంది, మౌనం మాత్రమే కూడా కాదు, చెప్పని దాని ద్వారా చెప్పకుండా ఉన్నదాని ద్వారా ఒక కొత్త అంశాన్ని పాఠకుల మనసుల్లో సృష్టించగలమా, చిత్రించగలమా? ఇది 10 కథల్లోనూ చాలా చోట్ల వ్యక్తమవుతుంది. కథలన్నీ బహుశా అతిపెద్ద కథ 14-15 పేజీలు, అతి చిన్న కథ 5-6 పేజీలు. కానీ ఆ 14-15 పేజీల కథ బహుశా మీకు ఒక 200-300 పేజీల కథకు సంబంధించిన విస్తృతినిస్తుంది. తను చిత్రకారుడు కాబట్టి బహుశా అది కూడా ఒక పెద్ద క్యాన్వాస్ తీసుకుని ఆ పెద్ద క్యాన్వాస్ మీద ఒక మూలకు ఒక చిన్న బొమ్మ మాత్రం ఉంటుంది, మిగిలిన క్యాన్వాస్లో ఏమీ ఉండదు. కానీ ఆ చిన్న బొమ్మను చూడడం ద్వారా ఈ క్యాన్వాస్లో ఇదంతా ఉంటుంది, ఇదంతా ఉంది అని పాఠకులు ఊహించగలరు. అది ఈ మొత్తం కథల్లోనూ నాకు కనబడిన ఒక ప్రధానమైన అంశం. రెండో అంశం, అది కూడా ఇతర కథకుల్లో ఉన్నదే కావచ్చు, కానీ మహి దాన్ని అభివృద్ధి చేశాడని నేను అనుకుంటున్నాను. ఇది కథా ప్రక్రియ, వచన ప్రక్రియ అని మనందరికీ తెలిసిందే, కానీ ఇది కవిత్వ వచనం. చాలా వాక్యాలు కవిత్వంగా ఉంటాయి. అది కేవలం కవిత్వ స్ఫురణ మాత్రమే కాదు, వాటిని బహుశా నిలువుగా అచ్చువేస్తే ఇవాళ చాలామంది కవుల కన్నా ఈ కథల పుస్తకం కవిత్వ పుస్తకంగా మనం ప్రచారం చేయొచ్చు. మూడోది నేపథ్య చిత్రణ. దీనిలో 10 కథలు, 10 భిన్నమైన దృశ్యాలు. ఒకటి నాటక రంగానికి సంబంధించింది, ఒకటి చిత్రకళా రంగానికి సంబంధించింది. నేను ఇది లీక్ చేస్తున్నానేమో తెలియదు, నాకు ఇది లీక్ కాదని అనుకుంటున్నాను. ఒకటి శ్రీలంకలో LTTE పోరాటానికి సంబంధించింది. ఇటువంటి భిన్నమైన దృశ్యాలు ఉన్నాయి. కానీ మీరు ఏ కథ చదివినప్పుడైనా ఆ కథ వాతావరణము, ఆ కథ నేపథ్యము, ఆ పాత్రల సంభాషణ, ఆ పాత్రల భాష ఎంత విశ్వసనీయంగా ఉంటాయంటే నేను ఆశ్చర్యపోయాను. శ్రీలంక కథ రాసినప్పటికీ మహి శ్రీలంక వెళ్ళలేదు. కానీ నేను శ్రీలంక వెళ్ళిన తర్వాత ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళే దారి ఏమిటి, ఆ దారిలో ఎట్లా వెళ్ళాలి, అక్కడ ఏముంటాయి కూడా కథలోకి వచ్చింది. ఇంత విశ్వసనీయత, ఇంత సంభవనీయత, ఇది కథకు చాలా చాలా గొప్ప లక్షణం, ఉండవలసిన లక్షణం. కథ ఒక పునఃసృష్టి చేయాలి. పాఠకుల మనసులో కథ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించగలగాలి, తాము చూడని ప్రపంచాన్ని, తమకు తెలియని ప్రపంచాన్ని. ఆ పని మహి చాలా బాగా చేశాడు. ఎంత సంభవనీయంగా, ఎంత విశ్వసనీయంగా నేపథ్యాలు చిత్రించాడో చెప్పడానికి వీల్లేదు. అట్లాగే ఈ కథల్లో అనేక మిక్స్ అయ్యాయి. ఒక రసాయనిక సమ్మేళనం అంటారు. వాస్తవం ఉంది, ఐంద్రజాలిక వాస్తవికత ఉంది, ఊహ ఉంది, కళ ఉంది, చిత్రకళ ఉంది, ఫోటోగ్రఫీ ఉంది. అంటే ఒక సమస్త కళల సమాహారం అంటారు కదా. ఈ కథల్లో అటువంటి అనేక అంశాల కలయిక పాఠకులకు ఒక గొప్ప పఠనానుభవాన్ని కలిగిస్తుంది, ఒక గొప్ప ఆలోచనను ప్రేరేపింపజేస్తుంది. కొన్ని చాలా మహికే ప్రత్యేకమైన అంశాలు కూడా ఉన్నాయి.
కాలాన్ని, దూరాన్ని కాలంలో కొలుస్తాడు. దూరాన్ని కాలంలో కొలుస్తాడు. ఇన్ని మైళ్ళు రాశారు అంటాడు, ఇన్ని మైళ్ళు ఆలోచించారు అంటాడు. అంటే మామూలుగా మనం కాలంలో చెప్పే విషయాలు దూరంలోకి మార్చడం, దూరంలో చెప్పే విషయాలు కాలంలోకి మార్చడం కూడా చేస్తాడు. ఒక చోట తన ముందు మాటలోనే, కథల్లో కాదు, ఒక కథలో ఒక పాత్రతో కూడా అనిపించాడు జీవితం అబ్సర్డ్ అని. తాను ముందు మాటలో కూడా నేను జీవితం అబ్సర్డ్ అని నమ్ముతాను అన్నాడు. చాలా చర్చ ఉంది. థియేటర్ ఆఫ్ అబ్సర్డ్ వచ్చిన తర్వాత, అబ్సర్డ్ సాహిత్యం వచ్చిన తర్వాత చాలా చర్చ జరిగింది. ఈ ఒకవైపు అబ్సర్డ్ అంటూ మళ్ళీ ఎందుకు రాస్తున్నారు, మరి అబ్సర్డ్ అంటూ ఆ జీవితాన్ని ఎందుకు చిత్రిస్తూ ఉన్నారు, ఇది ఒక వైరుధ్యం కాదా అనే చర్చ కూడా వచ్చింది. ఆ చర్చకు చాలా సమాధానాలు కూడా వచ్చాయి. బహుశా ఉన్న అబ్సర్డిటీని రద్దు చేయడం కోసమే రచయితలు, సృజనకర్తలు ఆ అబ్సర్డిటీని చిత్రిస్తారేమో అని, తాను అందుకే ఆ పని చేశాడు అని వెంకట్ తన ముందు మాటలో అన్నాడు. అందువల్ల తాను జీవితం అబ్సర్డ్ అని అనుకుంటున్నాను అని వాచ్యంగా చెప్పినప్పటికీ, ఒక పాత్ర చేత అనిపించినప్పటికీ ఇవి అబ్సర్డ్ కథలు కావు, అర్ధరాహిత్య కథలు కావు. అర్ధరాహిత్యం మన చుట్టూ కనబడుతూ ఉన్నది, కానీ జీవితానికి అర్థం ఉండాలి కదా అనే ఒక అన్వేషణ కథలు అనుకుంటారు. ఇంకా 3 కథల మీద మాత్రం ఎక్కువ సమయం తీసుకోను. ఒక్కొక్క కథ బహుశా 3 నిమిషాలు 4 నిమిషాలు మించి ఉండదు. మొట్టమొదటిది పుస్తకానికే శీర్షికగా పెట్టిన కథ, నేను తన అభిమానినైన కథ. ఎప్పుడో 4 సంవత్సరాల కింద ఇన్ ద మూడ్ ఫర్ లవ్ అనే పుస్తక సంకలనంలో, ఆయన కథా సంకలనంలో ఆయన కథ ఇది వచ్చింది. నేను చదివి చాలా ఆశ్చర్యపోయిన, చాలా అచ్చరువు పొందిన కథ గన్స్ అండ్ మాన్సూన్స్. ఇది శ్రీలంకలో ఎల్టీటీఈ ఉద్యమ నేపథ్యంలో రాసిన కథ. ఎల్టీటీఈ ఉద్యమం అనగానే మీ అందరికీ కొత్తగా నేను చెప్పనక్కర్లేదు. బాంబులు, తుపాకులు, మందుపాతరలు, హింస ఇవే కనబడతాయి. రాజ్యపు అన్ని అంగాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నించే వారిని, తిరుగుబాటుదారులను హింసావాదులు అని ముద్ర కొడతాయి. తుపాకులు మాత్రమే చూపెడతాయి. ఇక్కడ కూడా స్టేజ్ మీద తుపాకులే పెట్టారు, కానీ ఈ తుపాకులు ఎందుకోసము? ప్రారంభంలోనే చెప్పాను నేను, తుపాకీ పట్టుకునే వాళ్ళు అందరూ ఒకరు కారు. ఆధిపత్యం కోసం తుపాకీ పట్టేవాళ్ళు ఉంటారు, అణచివేత కోసం తుపాకీ పట్టేవాళ్ళు ఉంటారు, సమాజ సంపదలన్నీ నాకే కావాలి అని తుపాకీ పట్టేవాళ్ళు ఉంటారు, అణచివేతను ధిక్కరించడానికి తుపాకీ పట్టేవాళ్ళు ఉంటారు, అణచివేతను రద్దు చేయడానికి తుపాకీ పట్టేవాళ్ళు ఉంటారు, సమస్త సంపద సమస్త మానవులకు చెందాలి అని ఆ కళ సాధించడం కోసం తుపాకులు పట్టేవాళ్ళు ఉంటారు. కనుక తుపాకీ కాదా, హింస అహింస అనేది చర్చ కాదు. ఇవాళ సమాజంలో చాలా వరకు ఆ చర్చ జరుగుతూ ఉన్నది. ఆ చర్చ తప్పుడు చర్చ అని నేను అనుకుంటాను. జరగవలసిన చర్చ న్యాయాన్యాయాల చర్చ. జరగవలసిన చర్చ ఇది న్యాయమా అన్యాయమా అని, ఇది హింస అహింస అని కాదు. హింస పేరుతో అన్యాయం చెలరేగుతున్నప్పుడు ప్రతి హింస తప్పదు. కాళోజీ 100 సార్లు చెప్పాడు, హిరణ్యకశిపుడిది హింస, నరసింహ స్వామిది ప్రతిహింస, ప్రతిహింసను సమర్థిస్తాను. ఇది చాలా సహజమైన ఒక మనిషికి వచ్చే నైసర్గికమైన భావన. కానీ ఈ నైసర్గికమైన భావనను రద్దు చేయడానికే హింస చర్చ తెస్తున్నారు. హింస పట్ల వ్యతిరేక భావనలు కలిగిస్తున్నారు. హింస అనేది ఉండకూడదు కదా అనిపిస్తున్నారు. కానీ హింస, కోట్ అన్ కోట్ హింస అని చెప్పబడుతున్నది చాలా వరకు ప్రతిహింస, చెయ్యి అడ్డం పెట్టడం. ప్రజాస్వామ్యం అనే పేరుతో, శాంతి అనే పేరుతో, అభివృద్ధి అనే పేరుతో చలామణి అవుతున్నది దుర్మార్గమైన హింస, ఆధిపత్య హింస, అణచివేత హింస. కనుక చర్చను హింసాల దగ్గరికి తీసుకుపోతే, ఎల్టీటీఈ విషయంలో ఈ కథ చాలా పొరలుగా సాగింది. హింసల చర్చ నుంచి దీన్ని కొంచెం పక్కకు జరిపి, ఈ హింసారాధకులు, హింసావాదులు అని మీరు చెప్తున్న వాళ్ళు వాస్తవానికి ప్రేమమయమైన మనుషులు. ఆయన ఫోటోగ్రాఫర్,
ఆమె చాలా అందమైన పోజ్ ఇచ్చిన వ్యక్తి. ఆమె మొదట మొరటుగా ఉన్నప్పటికీ లీక్ చేస్తున్నాను క్షమించాలి, మొదట చాలా మొరటుగా మేము ఒక యుద్ధంలో ఉన్నాం, ఈ యుద్ధంలో ప్రేమలు లేవు, ఈ యుద్ధంలో స్నేహాలు లేవు అని అన్నప్పటికీ చివరికి ప్రేమలో పడిపోతుంది. ప్రేమ కోసం యుద్ధాన్ని కూడా వదులుకుంటుంది. అక్కడ మహి ఒక అద్భుతమైన పారాగ్రాఫ్ రాశాడు. నిజంగా ఈ కథ ఇది లీక్ చేస్తున్నాను, లీక్ చేయక తప్పదు. ఇక అప్పటి నుండి నేనుగానే ఉంటూ వచ్చాను. నా జాతి కోసం, శాంతి కోసం ఉద్యమాన్ని వదిలిపెట్టాను. ప్రేమను పంచాలని, ప్రేమను పెంచాలని, ఈ నేలపై శాంతి జెండా ఎగురవేయాలని నా ప్రయత్నం అని ఆమె ఉద్యమం నుంచి బయటికి వచ్చింది అని మహి రాశాడు. అయితే ఇక్కడ నాకు వచ్చిన ప్రశ్న, శాంతి ప్రేమల మధ్య ఈ వైరుధ్యం పెట్టినప్పుడు ఈ ప్రేమ అనేది, శాంతి అనేది విజయం తర్వాత వస్తుందా, వైఫల్యం వల్ల వస్తుందా, మార్గంలోనే వస్తుందా? నేను మార్గంలోనే వస్తుంది అనుకుంటున్నాను. మహి బహుశా వైఫల్యం వల్ల వచ్చింది అని ఈ కథలో చిత్రించాడు, విజయం వల్ల వస్తుంది అని కూడా అనుకోవచ్చు. కనుక ఇది ఒక చర్చను ప్రేరేపిస్తుంది. ఒక చోట ముగించాలని కూడా నేను అనడం లేదు, కానీ కావలసింది ప్రేమ అనే దాంట్లో సందేహం లేదు. ఈ ప్రేమ కోసమే కోట్ అన్ కోట్ హింస సాగుతున్నది, కోట్ అన్ కోట్ యుద్ధం సాగుతున్నది, యుద్ధం అవతల నుంచి రుద్దబడింది, ప్రతి యుద్ధం జరుగుతున్నది. ఇటువంటి అనేకమైన ఆలోచనలకు ఆస్కారం ఇచ్చేది. ఈ యుద్ధం ఎందుకు జరుగుతుందో కూడా ఆమె ఒక మాట చెప్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ స్ట్రగుల్. ఆయన ఒక మాట చెప్తాడు, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ స్ట్రగుల్, కానీ ఈ యుద్ధంలో అందరూ చనిపోతారు, చివరికి మిగిలేది శవాలు, శ్మశానాలే. అప్పుడు ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే ఏం లాభం? యుద్ధంలో ఎవరు గెలిస్తే అనే ఒక మాట ఉందంటేనే అన్ని శవాలు కాదని అర్థం, కొందరు ఉన్నారనే అర్థం. ఈ కొందరు కలలుగనేవాళ్ళ, డ్రీమర్స్ అని చెప్పున్నారు. డ్రీమర్సా లేక అప్రెసర్సా? ఇది చర్చ. ఆ చర్చ చేసి ఉండవలసింది. రెండో కథ చాలా అవసరమైన కథ ఇవాళ. నిజానికి ఈ కథల్లో 10 కథల్లో బహుశా 2, 3 మాత్రమే ఇదివరకు అచ్చయినాయి. మిగిలినవన్నీ ఈ పుస్తకం కోసమే కొత్తగా రాశాడని చెప్తున్నారు. ఈ కథ కూడా నేను ఇంతకుముందు చదవలేదు కాబట్టి, ఈ పుస్తకంలోనే మొదలు చదివాను కాబట్టి ఇదివరకు బహుశా దీనికోసమే రాసింది కావచ్చు. ఎకోస్ ఆఫ్ మెలాంకోలీ అంటాడు, విషాదపు ప్రతిధ్వనులు. ఏమిటి విషాదపు ప్రతిధ్వనులు? మహి 10 కథల్లో 6 కథలకు ఏమో దాదాపు ఇంగ్లీష్ పేర్లే పెట్టాడు. ఈ మెలాంకలీ అనే మాటకు ఉన్న విశాల అర్థం మనకు విషాదం అనే ఒక్క మాటలో లేదు. ఈ విషాద స్మృతుల ప్రకంపనలు, ప్రతిధ్వనులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏమిటివి? మీరా అని ఒక పాత్రను సృష్టించాడు, చిత్రకారుడి పాత్ర. మీరు చదవడం ప్రారంభించగానే అర్థమైపోతుంది. గుర్రాల చిత్రకారుడు ఆయన. గుర్రాలను అత్యద్భుతంగా, చాలా శక్తివంతంగా చిత్రించిన చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్. ఎంఎఫ్ హుస్సేన్ మీద ఎంత వివాదం ఉందో మీ అందరికీ తెలుసు. ఎంఎఫ్ హుస్సేన్ కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగేవాడు, ఇరానీ హోటల్లో మన సికింద్రాబాద్ గార్డెన్ కేఫ్లో కూర్చునేవాడు. ఇటువంటి అనేక లెజెండ్స్ ఉన్నాయి. ఈ లెజెండ్స్ అన్ని కథలో కూడా వచ్చాయి. కనుక ఇది ఎంఎఫ్ హుస్సేన్ కథ. కానీ ఎంఎఫ్ హుస్సేన్ మీద ఎంత దుర్మార్గమైన దాడి జరిగిందో, ఒక చిత్రకళ మీద, ఒక భావ ప్రకటన స్వేచ్ఛ మీద, ఒక సృజనాత్మక కృషి మీద, మతం పేరుతో, హిందుత్వ పేరుతో, ఆధిపత్య భావజాలం పేరుతో ఎటువంటి హింస జరిగిందో, ఆయన చిత్రపటాలను చించిన, ఆయన చిత్రపటాల ప్రదర్శన మీద దాడులు చేసిన ఘటనలు జరిగాయో మీ అందరికీ తెలుసు. ఆ నేపథ్యం నుంచి ఈ కథ తయారైంది. ఈ కథలో మీరాకు వ్యతిరేకంగా, మీరాకు ఒక ఆల్టర్ ఈగోలాగా అతడు అనే పాత్ర ఉంటుంది. ఆ అతడు సర్వసాక్షిగా ఉంటుంది. మీరాకు వ్యతిరేకంగా కెప్టెన్ సనా అని ఒక ఆయన ఉంటాడు. కెప్టెన్ సనా అనడంలో నాకు వెంటనే మాలేగాం అల్లర్లలో ఒక సైన్యం నుంచి రాజీనామా చేసి బయటికి వచ్చిన, లేదా రిటైర్ అయ్యి బయటికి వచ్చిన మనిషి ఎట్లా ఒక హిందుత్వ సంస్థ పెట్టి మాలేగాం అల్లర్లను సృష్టించాడో కనబడుతుంది.
భీమా కోరేగాం అల్లర్ల భీమా కోరేగాం వ్యవహారం మొత్తంలో కూడా ఒక రిటైర్డ్ మేజర్ జనరల్ ఒక పుస్తకం రాసి ఇవాళ ఈ కేసుకు కారణమయ్యాడు. ఈ కెప్టెన్ సనా కూడా మీరా మీద దాడి చేయాలి, మీరా స్టూడియో మీద దాడి చేయాలి, మీరా చిత్రాల మీద దాడి చేయాలి అని కొనసాగిస్తాడు. కానీ మీరా లేదా కళ గురించి మహి అత్యద్భుతమైన వాక్యాలు కొన్ని రాశాడు. నేను ఆర్ట్ ఎప్పుడూ మెచ్చుకోళ్ల వ్యవహారం కాదు, అది ఒక ప్రకటన. నేను ఇక్కడ ఉన్నానంటే నేను ఒక్కడినే కాదు, నేను సమూహం నుండి వచ్చిన వాడిని, నేను సమూహంలో ఒకడిని. నా ఆర్ట్ ఏదైనా నా సొంతం కాదు, సమూహపు గాయాల్ని నేను రికార్డ్ చేస్తున్నా. కానీ ఆ చిత్రకళ ధ్వంసం అయిపోయింది. మీ అందరికీ తెలుసు, ఎంఎఫ్ హుస్సేన్ కూడా భారత పౌరసత్వం వదులుకొని విదేశీ పౌరసత్వం తీసుకోవాల్సి వచ్చింది, విదేశీ పౌరుడుగానే చనిపోయాడు. ఇక్కడ కూడా మీరాను చంపడానికి హత్యా ప్రయత్నం చేస్తారు, మీరా కనబడకుండా వెళ్ళిపోతాడు. ఆయన చిత్రకళా గ్యాలరీని మొత్తం కూల్చేస్తారు, కూల్చేసి అక్కడ ఇంకేదో కట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన గుర్రాలన్నిటినీ ఒక గోతిలో బంధిస్తారు. ఇంత చేసిన ఈ ఎండ్లో నిజానికి మహి నైపుణ్యం అక్కడ ఉందని నేను అనుకుంటాను. ఈ మీరా అంతాన్ని ఇట్లా చూపెడుతూనే కెప్టెన్ సనా కూడా పిచ్చివాడైపోయి తన పిచ్చికి చికిత్స చేసుకుంటూ, ఆ పిచ్చి కుదరక తనకు చాలా ఇష్టమైన కుక్క ఉంటుంది, తన పిస్టల్ తీసి కుక్కను పేల్చేసి తాను పేల్చుకుంటాడు. బహుశా ఇక్కడ యుద్ధంలో ఆధిపత్య శక్తులు కూడా ఆత్మహత్య చేసుకోక తప్పని స్థితి. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకోక తప్పని స్థితి ఉంటుంది అని మహి కథలో చెప్పాడు. సరే, మూడో కథ గురించి కొంచెం మాత్రం చెప్పి ముగిస్తాను. ది డెడ్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు సింగ్ అని కథ. చాలా నైరూప్య స్థాయిలో జరిగిన కథ. ఒక వ్యక్తి ఉంటాడు, హఠాత్తుగా 25-30 ఏళ్ల తర్వాత ముగ్గురు మిత్రులను పిలుస్తాడు. ఆ వ్యక్తి ఏమైపోయాడు ఈ 30 ఏళ్ళు తెలియదు, నక్సలైట్ అయిపోయాడు, అజ్ఞాతవాసానికి పోయాడు అని సూచనలు ఉంటాయి తప్ప పూర్తిగా ఉండదు. ఈ ముగ్గురు వేర్వేరు రంగాల నుంచి వచ్చిన వాళ్ళు, ఒకరు క్లాస్మేటు, ఒకరు లైబ్రేరియను, ఒకరు జర్నలిస్ట్. ఈ ముగ్గురు వస్తారు. ఆ ముగ్గురితో సంభాషణ, కథ మొత్తం చెప్పను. కానీ ఈ కథ ఇవాల్టికి, ఈ 3 కథలు ఇవాల్టికి అవసరమైన కథలు అనే దృష్టితో వీటికి చెప్పాను. ఈ ది డెడ్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు సింగ్లో చాలా చోట్ల పావెల్ అమ్మ, గోర్కీ మదర్లోని అమ్మ ప్రస్తావన వస్తుంది. ఎక్కడ గోర్కీ అని ప్రస్తావించడు, పావెల్ అని ప్రస్తావించడు, కరపత్రాలు పంచుతున్న అమ్మ అంటాడు. అంటే ఒక రకంగా అసలు మహి చెప్పిన విషయాల కన్నా దాని వెనుక సృష్టించిన మనను అర్థం చేసుకోమని చెప్పిన అంశాలు చాలా ఉంటాయి. ఈ కథ, ఈ సంకలనం మొత్తంలో ఈ 3 కథలు మాత్రమే కాదు, 10 కథలు, చాలా గొప్ప కథలు. ఈ 3 కథలు మీకు పరిచయం చేయడానికి మాత్రమే నేను ఇవాళ ఇక్కడ ఎంచుకున్నాను. మామూలుగా ఈ 25 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత అంటే తను జీవితంలోని ఎంత సూక్ష్మమైన విషయాలను ఎట్లా పట్టించుకున్నాడు అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ మాత్రం చెప్తాను. మనలో చాలామందివి 5-6 ఏళ్ల తర్వాత కలుసుకుంటేనే ఒకరినొకరం చాలా మారిపోయావు అంటాం. వీళ్ళు ఇక్కడ 25-30 ఏళ్ల తర్వాత కలుసుకుంటూ ఉన్నారు. మారిపోయావు అని ఒకళ్ళు అంటారు, నువ్వు కూడా అని ఇంకోళ్ళు అంటారు. నేనా మొత్తం మారిపోయాను అని అన్న తర్వాత నా కళ్ళతో చూడు అంటారు. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళి జీవితం అంటేనే మార్పు లేకుండా ఈ సృష్టి లేదు. మార్పు, విమల చెప్పింది, మార్పు జరుగుతూ ఉంది. ఆ మార్పును కొత్త తరం, కొత్త లెన్సుల్లోంచి, కొత్త చూపులోంచి, కొత్త అవగాహనల్లోంచి అర్థం చేసుకుంటుంది. ఇది చాలా అవసరమైన విషయం. శ్రీశ్రీ అన్నట్టు ఇవాల్టి కంటే ఎప్పుడు రేపే బాగుంటుందంటాను నేను. నిన్న మా తరమో మాకంటే ముందరి తరమో కథలోనూ ఇంతకుముందు గన్స్ అండ్ మాన్సూన్ గురించి చెప్పిన దాంట్లో ఒక విషయం అప్పుడే ప్రస్తావించవలసింది ముగింపులో చెప్తూ ఉన్నాను. గన్స్ కథలేనా ఇవి? కొట్టు చంపు నరుకు కథలేనా? కొట్టు చంపు నరుకు కథలు కాదు, మానవ సంబంధాల కథలు.
మనిషి జీవితం మారాలని చెప్పే కథలు. బహుశా విప్లవోద్యమ కథ గురించి ఆ మాట వస్తుంది. చాలా మేధావులైన చదువరులు, విశ్లేషకులు ఆ మాట అంటున్నారు. ఇవాళ మహి అదే గన్స్ గురించి కథ రాశాడు. అటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి తలుచుకోవాలి. విప్లవోద్యమ కథ ఒక 1500 కథలు సృష్టిస్తే అందులో 15 ఉన్నాయా కనీసం కొట్టు చంపు నరుకు కథలు? మిగిలినవన్నీ మానవ జీవితపు కథలు, మానవ సంబంధాల కథలు, మానవ సంబంధాలలో మార్పు కోసం పెనుగులాడిన కథలు. వీటిని ఒక్క ముద్రగొట్టి పారవేస్తే ఇది కూడా అట్లా ముద్రగొట్టి పారవేయడానికి గన్స్ అండ్ మాన్సూన్స్లో మాన్సూన్ కూడా ఉంది. ఆ మాన్సూన్ హర్షం, వర్షం. ఇది చిట్ట చివరికి వెంకట్ ఒక అద్భుతమైన ముందు మాట రాశాడు దీనికి. దానిలో నుంచి ఒక్క 3 లైన్లు మాత్రం చెప్పి ముగిస్తాను. ఏమిటి ఈ కథలు? ఇంతకీ అంతిమంగా ఈ కథలు ఏం చెప్పదలుచుకున్నాయి? కలలు విఫలమవుతాయని తెలిసినా కలలుగానే మన అవిచ్ఛిన్న అవసరం. ఇది మనిషికి అవసరం. కలలు విఫలమవుతాయని, కళ విఫలమవుతుంది అయ్యిందని తెలిసింది కానీ మళ్ళీ కలగంటాం. కలలు విఫలమవుతాయని తెలిసినా కలలుగానే మన అవిచ్ఛిన్న అవసరం. ప్రేమ అంతమవుతుందని తెలిసినా ప్రేమించగలిగే మన సామర్థ్యం. 100 బ్రేకప్ల తర్వాత 101 ప్రేమ కోసం తపిస్తాం. ఇది ఒక సహజమైన అంశం. ప్రేమ అంతమవుతుందని తెలిసినా ప్రేమించగలిగే మన సామర్థ్యం. చివరికి అన్నీ ధ్వంసమవుతాయని తెలిసినా సృష్టించగలిగే మన శక్తి. మానవ శక్తి సృష్టి, మానవ శక్తి విధ్వంసం కాదు. మానవ శక్తి ప్రేమ, మానవ శక్తి సహనం, మానవ శక్తి స్నేహం. మానవ శక్తి తుపాకీ కాదు. కనుక తుపాకీని, సృష్టిని, విధ్వంసాన్ని, తుపాకీని, శాంతిని పోటీ పెట్టడం కాదు, న్యాయాన్ని, అన్యాయాన్ని పోటీ పెట్టడం. అది ఒక కొత్త దృక్పథం. ఆ దృక్పథం కొత్త తరం చాలా కొత్తగా చూస్తుంది, చాలా కొత్తగా చెప్తుంది, చాలా కొత్త ఆలోచనలు చేస్తుంది. ఇదంతా నిజమే. కానీ కొత్త తరం మీద నా కంప్లైంట్, ఉండవలసినంత దృక్పథ స్పష్టత ఉండడం లేదేమో. ఆ మాట కూడా మహీకి ప్రత్యేకంగాను ఈ తరానికి మొత్తంగాను చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మహీకి, మీ అందరికీ కృతజ్ఞత.